ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకిత్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ రాజేంద్ర కుమార్లను విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతినే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తిలో డబల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు వినూత్న నిరసనకు దిగారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కేసీఆర్ ప్రభుత్వం 240 డబల్ బెడ్రూమ్లు నిర్మించి లక్కీ డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ డబల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో లబ్ధిదారులు అనేక ఉద్యమాలు చేపట్టడంతో చివరకు ఈరోజు ఇస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఈరోజు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు డబల్ బెడ్రూమ్ల వద్ద వినూత్నంగా చీపుర్లు, బకెట్లు, వైపర్లతో వచ్చి మా డబల్ బెడ్రూమ్లు మాకిస్తే శుభ్రం చేసుకుంటామని, ఎమ్మెల్యే వచ్చి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని, లేని పక్షంలో ఇక్కడి నుంచి కదిలేది లేదని వాళ్ళు భీష్మించుకొని ఆందోళనకు దిగారు. అయిపోయింది కదా రాసింది కదా సార్ దానికి ఎప్పుడు కాదు సార్కి ఎప్పుడునే రాసింది కదా అక్కడ ఎంఆర్ఓ మన మోపాల ఎంఆర్ఓ సార్ వెహికల్ సరేనా ఏవో ప్రశాంత్ यही 2 BHK కమిషనర్